నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఉక్రెయిన్లో రష్యా మరోసారి మృత్యు విన్యాసం చేసింది. ఏకంగా 396 డ్రోన్లు, క్షిపణులతో కీవ్, కార్కివ్ నగరాలను రష్యా దహించి వేసింది. ఒకవైపు గడ్డకట్టే చలి, మరోవైపు విద్యుత్ లేక అంధకారంలో కోట్లాది మంది ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. ఆ భీకర దాడుల వివరాలు ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఆకాశం నుంచి నిప్పుల వర్షం, నేలపై గడ్డకట్టే నరకం. ఉక్రెయిన్ చరిత్రలో ఇది మరో చీకటి రాత్రి. రష్యా సైన్యం అత్యంత క్రూరంగా 396 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించి ఉక్రెయిన్ ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుంది. బాంబుల మూతతో కీవ్, కార్కివ్ నగరాలు దద్దరిల్లాయి. వీధులన్నీ తగలబడుతున్న వాహనాలతో, కూలిపోయిన భవనాలతో శ్మశానాలను తలపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రష్యా దాడుల తీవ్రతకు ఆ మంటల అదుపులోకి రావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థలను, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీశారు. ఫలితంగా దేశంలోని 80% ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కీవ్ నగరంలోని దాదాపు 12 లక్షల ఇళ్లు అంధకారంలో మునిగిపోయాయి. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే పడిపోతున్న 6000 కంటే ఎక్కువ భవనాల్లో హీటింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కిటికీల లోపలి వైపు కూడా మంచు గడ్డకడుతుంటే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ భీకర చలిలో ప్రజలు తమ చిన్న పిల్లలు, పెంపుడు జంతువులతో కలిసి భవనాల కారిడార్లో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని తలదాచుకుంటున్నారు. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నా, వార్తలు వినిపిస్తున్నా రష్యా మాత్రం తన పంతం వీడటం లేదు. ఉక్రెయిన్ తన పారిశ్రామిక కేంద్రమైన డాన్బాస్ ప్రాంతం నుండి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని పుతిన్ పట్టుబడుతున్నారు. అయితే ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చి చెప్పారు. మా ఇంట్లో కిటికీలు లేవు, పైకప్పు కూలిపోయింది, ఇల్లంతా నీళ్లతో నిండిపోయింది, మేము ఎలా బ్రతకాలి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యా దాడులు దేశాన్ని ఆర్థికంగా కుంగదీస్తున్న ఉక్రెయిన్ ప్రజలు మాత్రం ఆత్మవిశ్వాసంతో పోరాడుతున్నారు. అటు యుద్ధం, ఇటు ప్రకృతి విపత్తులో మారిన చలి, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఉక్రెయిన్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.